మీ పిల్లలకి మీరు సంపాదించేది ఆస్తులు సంపాదించకున్నా పర్వాలేదు. సంపాదించలేము అని భయపడను అవసరమే లేదండి. నా కొడుకు పెరుగుతున్నాడు, పెరిగాక వాడు నన్ను "ఏం సంపాదించావు నాన్న నా గురించి" అని అడిగే ఆలోచన వాడికున్నా కూడా మీరు మాత్రం ఏం టెన్షన్ పడకండి. మీరు చేసేది ఒకటే, మీ పిల్లలకి మంచి సంఖ్యాబలం ఉన్నటువంటి పేర్లను పెట్టండి. నేను మీకు రాసిస్తాను. మీ సంపాదన మీద ఆశపడకుండా బ్రతుకుతాడండి. అసలు మీ సంపాదనలో ఒక్క రూపాయి కూడా ఆశించడండి పిల్లోడు. తనే చదువుకొని మంచి ప్రయోజకుడై మంచి మంచి ఉద్యోగాలు చేసి మంచి మంచి బిజినెస్లు చేసి వాడే మంచి నంబర్ 1 పొజిషన్లో ఉంటాడండి. నిజమండి. అయ్యో నా కొడుకు ఏం సంపాదించలేదు, నా పరిస్థితి ఇది, నేనేం పని చేసినా కూడా నా దగ్గర డబ్బు మిగలట్లేదు, రేపు పిల్లలకి కనీసం ఒక ఇల్లు కూడా కట్టించలేని పరిస్థితి ఉంది, నేను చేసిన సంపాదన పిల్లల చదువులకు తిండికే బట్టలకే అయిపోతుంది అనే ఆలోచన అనేది మీ నోట్లో నుంచి మీ మాటల నుంచి ఆ విషయాలు బయటికి రాకూడదండి. నేను చెప్తున్నానండి, ఈ రోజులలో చదువును మించిన ఆస్తి లేదండి. మీరు రాసి పెట్టుకోండి, నేను ఎక్కడికంటే అక్కడికి వచ్చి చెప్తాను. చదువు ఉన్నటువంటి వాడే గొప్ప మహనీయుడు, గొప్ప మేధావి, మంచి జ్ఞానవంతుడు అవుతాడు. చదువుతోనే అన్నీ వస్తాయండి. అంటే అష్టైశ్వర్యాలు కూడా మనకు చదువుతోనే వస్తాయి. ఇదేం చెప్తున్నాను, నా కొడుకు 2 కోట్ల బ్యాలెన్స్ ఉంది, 3 కోట్ల బ్యాలెన్స్, ఇవన్నీ కాదండి. ఏవి రావు, ఏవి మనతో రావు. ఎందుకంటే గుర్తుపెట్టుకోండి, సంపాదించిన మన డబ్బు